ప్రియమైన దేవుని వారలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గత వారం మనము సిలువకే శత్రువైన నేటి సువార్తలు అనే విషయాన్ని మనము ప్రారంభించుకున్నాం. ఈరోజు దాన్ని కంటిన్యూషన్ చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు చాలా బోధలు ఎలా అయిపోయినాయి అంటే దుర్బోధలు అయిపోయాయి. బైబిల్లో బోధించబడిన బోధలు మనం వింటూ ఉన్నాం. ఈరోజు సమాజంలో యూట్యూబ్ ఆన్ చేసినా, ఫేస్బుక్ ఆన్ చేసిన, ఎన్నో లైవ్లు చూస్తూ ఉన్నా కూడా ఎన్నో సంఘాల్లో వారు వింటున్న ఆ బోధన మనం గమనిస్తూ ఉంటే బైబిల్లో బోధించబడని బోధలు, బైబిల్ ప్రస్తావించిన బోధలు, అపోస్తలులు చెప్పని బోధలు, యేసు ప్రభువారు మరి తన పరిచర్య కాలంలో చెప్పని బోధలు ఏవైతే ఉన్నావో ఆ బోధలు ఈరోజు అనేక మంది సంఘాల్లో మరి చెబుతూ ఉన్నారు. ఆ బోధలకే అనేక మంది ఆకర్షితులవుతూ ఉన్నారు. ఈ బోధలన్నీ కూడా, ఈ సువార్తలన్నీ కూడా సిలువకు శత్రువులుగా మారిపోయాయి. అందుకే గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ బోధ సిలువకు శత్రువు అంటే సిలువ మీద నుంచి ఏ సువార్త అయితే ప్రకటించబడినదో, సిలువ మీద నుంచి యేసు ప్రభు వారి ద్వారా, అపోస్తలుల ద్వారా ఏ సువార్తకైతే బైబిల్ గ్రంథము ఒక మార్గాన్ని చూపిస్తూ ఉన్నదో ఆ బోధలో ఉండని వారు వ్యతిరేకమైన బోధలు, వస్తు సంబంధమైన సువార్తలు ఉన్నాయి, ఈరోజు లోక సంబంధమైన సువార్తలు ఉన్నాయి, ఆరోగ్య సంబంధమైన సువార్తలు ఉన్నాయి, అలాగే నెమ్మదితో కూడిన సువార్తలు ఉన్నాయి, మానసిక సంబంధమైన సువార్తలు ఉన్నాయి. ఈ ఏ సువార్త వల్ల కూడా మనము నిత్యత్వంలోనికి, పరలోకంలోనికి వెళ్ళము. కానీ సిలువను గూర్చిన సువార్త ఏదైతే ఉన్నదో, సిలువ మీద యేసుక్రీస్తు వారు జరిగించిన ఆ కార్యములో నుండి పుట్టుకొచ్చిన సువార్త వలన మాత్రమే మనకు రక్షణ అనే వస్త్రములోనికి, రక్షణ అనే వలయంలోనికి మనం ప్రవేశిస్తాం. ఎందుకంటే సిలువ మీద యేసు ప్రభు వారు సర్వలోక మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు. దానిలో సువార్త ఉన్నది. సువార్త ఎక్కడి నుంచి వచ్చిందనంటే సిలువ నుండి సువార్త వచ్చింది. సువార్త కల్వరి గిరి నుండి సువార్త వచ్చింది. ఆ సువార్త వేరొక సువార్త కాదు, కానీ ఆ సువార్త మానవాళి యొక్క రక్షణకు సంబంధించిన సువార్తని గత భాగం ఎండింగ్లో మీకు గలతీ పత్రికలో నేను ఆడడం జరిగింది. ఒకసారి చూద్దాము. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఒకసారి గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను సిలువ అనే మ్రాను మీద తన్ను తాను అప్పగించుకున్నాడు. అక్కడి నుంచే సువార్త వచ్చిందని 6వ వచనంలో చెబుతున్నాడు. అయ్యా, మేము చెప్పిన సువార్త వేరొక సువార్త కాదు, మేము చెప్పిన సువార్త సిలువను గూర్చిన సువార్త. ఏమన్నాడు కొరింథీ 1వ పత్రికలో? సిలువను గూర్చిన వార్త నశింపబడుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న వారికి దేవుని యొక్క శక్తి అన్నాడు. సిలువ మీద నుండి ఏ సువార్త అయితే ప్రకటించబడిందో ఆ సువార్తలో దేవుని యొక్క శక్తి ఉన్నది. ఆ సువార్త మాత్రమే మిమ్మల్ని రక్షణలోనికి నడిపిస్తుంది. ఆ సువార్త మాత్రమే మీ రక్షణకు ఆధారము. సిలువను కూర్చిన వార్తలే మీరు వింటున్నారా, లేదా లోక సంబంధమైన సువార్తలు వింటున్నారా? వస్తు సంబంధమైన సువార్తలు వింటున్నారా? ధన సంబంధమైన సువార్తలు వింటున్నారా? ఉద్యోగ సంబంధమైన సువార్తలు వింటున్నారా? వ్యాపార సంబంధమైన సువార్తలు వింటున్నారా? ఏ సువార్తలు వింటున్నారు? ఏ సువార్తలు ప్రకటించబడుతున్నాయి? సిలువను గురించిన సువార్త కాకుండా వేరొక ఏ సువార్త సంఘాల్లో బోధించబడినా అది సిలువకు శత్రువులుగా పిలువబడుతున్న సువార్తలుగానే పౌలు గారు ఇక్కడ కింద కంటిన్యూషన్లో 6వ వచనం చూసినట్లయితే, 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. మేము ఏ సువార్త ప్రకటించాము సంఘాలలో? సిలువను గురించిన సువార్త ప్రకటించాం. మీరు ఏ సువార్త వింటున్నారు? సిలువను గురించిన సువార్త కాకుండా భిన్నమైన సువార్తలు వచ్చేసే సంఘాల్లోనికి. ఏంటి ప్రజలు ఈ భిన్నమైన వస్తు సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన, మానసిక సంబంధమైన, ధన సంబంధమైన, ఉద్యోగ సంబంధమైన, వ్యాపార సంబంధమైన, ఈ లోక సంబంధమైన సువార్తలకు ప్రజలు ఇంతగా ఆకర్షితులైపోయి సిలువ నుండి వచ్చిన సువార్తను ఇంతగా నిర్లక్ష్యం చేస్తున్నారు కదా. ఇంత నిర్లక్ష్యం అయిపోతున్న సిలువను గుర్తున్న సువార్త. ఇదంతా చూస్తూ ఉంటే, మీ క్రైస్తవ్యాన్ని చూస్తూ ఉంటే, మీ సంఘాలను చూస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అయిపోతుంది అంటున్నాడు. ఎందుకంటే మేము ప్రకటించిన సువార్త సిలువను గుర్చిన సువార్త. అది నిజమైన సువార్త, అది రక్షణ సువార్త. ఆ సువార్త వలనే మనిషి పాపాన్ని విడిచిపెట్టి
ఎక్కడికి వెళ్ళిపోతాడు? పరిశుద్ధమైన సంఘములోనికి చేర్చబడతాడు. సిలువను గూర్చిన సువార్త వినండయ్యా అని చెబుతున్నాడు సంఘముతో. కానీ సంఘం ఏం చేస్తుందనంటే పాపాన్ని తీసివేసి సిలువను గూర్చిన సువార్త వినట్లేదు. లోకములో ఎదిగిపోవడానికి, ధనం విషయంలో, అధికార విషయంలో, పదవి విషయంలో, డబ్బు విషయంలో అనేక రకాలుగా ఎదిగిపోవడానికి కావలసిన సువార్త ఎదుగుతుందో దాన్ని వింటూ నిజమైన సువార్తకు శత్రువులుగా మారిపోతున్నారని చెబుతూ, అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. సిలువ నుండి, గొల్గాతా నుండి ఏదైతే ప్రకటించబడినదో ఆ సువార్తను కలిపి చెరిపేసి ఆ నిజమైన సువార్త ప్లేస్లోకి, ఇంతకుముందు చెప్పినట్లుగా లోక సంబంధమైన సువార్తలు సంఘాల్లోనికి ఇప్పుడు ప్రవేశించడం కాదు, ఇప్పుడు రాజ్యమేలుతూ ఉన్నాయి. కానీ అలాంటి సువార్తలు ఎప్పుడో సంఘాలను ప్రవేశిస్తే ఆయన అంటున్నాడు, ఆ సువార్తలు మీరు వినొద్దు. మేము ఈ సిలువ నుండి కలెక్ట్ చేసుకుని, సిలువ మీద యేసు ప్రభువు వారు ప్రకటించిన సువార్త ఏదైతుందో ఆ వాటి నుండి మేము కలెక్ట్ చేసుకుని ఏ సువార్తనైతే మానవాళిక రక్షణ కొరకు బోధిస్తున్నామో దాన్నే వినండి. మేము చెప్పిన సువార్త కాకుండా వేరొక సువార్త పరలోకం నుంచి దూత వచ్చి చెప్పినా కూడా వినకండి అని చెబుతున్నాడు ఇక్కడ. అదే కదా 7వ వచనంలో, అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన మరొక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతను శాపగ్రస్తుడవును గాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును. పౌలు భక్తుడు తన జీవిత కాలం అంతా కూడా ఏ సువార్త ప్రకటించాడు? సిలువను గూర్చిన సువార్త. సిలువను గూర్చిన సువార్త, అందులో మానవాళి యొక్క రక్షణ ఉన్నది. చదువుదామా? మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. పౌలుకి అర్థమైపోయింది. ప్రకటిస్తే సిలువ అనే ఆ వలయములో, సిలువ అనే ఆ మ్రాను మీద ఎలాంటి కార్యమైతే జరిగిందో ఆ కార్యము వలననే రక్షణ కలుగుతుంది మీకు. ఆ సిలువ కార్యములో, ఆ సిలువ త్యాగములో, యేసుప్రభువు వారు ఆయన బలియాగములో దేవుని యొక్క శక్తి కనబడుతుందయ్యా. లోక సంబంధమైన సువార్తలు ఏవైతే ఉన్నవో వాటిలో దేవుని శక్తిని మీరు చూడొద్దు. సిలువను కూర్చిన వాక్యం ఏదైతున్నదో, సిలువను కూర్చిన సువార్త ఏదైతుందో అది విని దానికి లోబడి మీ పాపాలను ఒప్పుకొనండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, దుఃఖపడండి. పాపము లేకుండా జీవించడానికి సిలువను కూర్చిన సువార్త మీరు ఎప్పటికీ కూడా వింటూనే ఉండాలి, మరచిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవాలి. 23వ వచనం మరొకసారి చూద్దాం. 23వ వచనం చూస్తే, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. నువ్వు ప్రకటించాల్సింది ఎవరిని? ఎవరి గురించి ప్రకటిస్తే మనం ఎవరి గురించి వినాలంటే సిలువ వేయబడిన క్రీస్తును వినాలి. సిలువ వేయబడిన యేసు క్రీస్తు ద్వారా వచ్చిన సువార్త వినాలి. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో వినాలి. తద్వారా మనకి ఏమి జరుగుతుందో మనం వినాలి. 2వ అధ్యాయం కూడా చూస్తే, 2వ అధ్యాయంలో 1వ వచనం 2వ వచనం చూస్తే, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడును కాను. దానికి అర్థం ఏంటి? ప్రసంగ వేదిక మీద నిలబడి పిట్ట కథలు కానీ, పంచాయతీలు కానీ, స్టోరీలు కానీ, లోకంలో ఉన్న వార్తలు కానీ, మనుషులు ఏది చెబితే బాగా చెవులు అప్పగించుకుని గొడ్లు అప్పగించుకుని చూస్తారే, ఆ ప్రసంగాలు నేను చేయలేదు. నేను చెప్పిన ప్రసంగము దేని చుట్టూ తిరిగిందనంటే సిలువ చుట్టూ తిరిగింది నా ప్రసంగము. పాపము చుట్టూ తిరిగింది నా ప్రసంగము. పరిశుద్ధత వైపు నడవాలని నా ప్రసంగం తిరిగింది. అది చెబుతున్నాడు. అదే 2వ వచనంలో, నేను యేసుక్రీస్తును, అంటే ఏ యేసుక్రీస్తును మీకు ప్రకటించానంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందనని నిశ్చయించుకుంటేనే నేను ప్రకటించినదే సిలువ వేయబడిన యేసుక్రీస్తునే. డౌట్ వచ్చేసింది. యేసుక్రీస్తుని అంటే మరి మళ్ళీ మీరు యేసుక్రీస్తు అంటే మీకు ఏం గుర్తు వస్తాయో? ఆరోగ్యం బాగు చేసేవాడని, స్వస్థతనిచ్చేవాడని, ఉద్యోగాన్ని ఇచ్చేవాడని, పదవులను ఇచ్చేవాడని, అధికారములు ఇచ్చేవాడని, లోకములో కొంచెము స్థాయిని లెవెల్ని కట్టబెట్టేవాడని,
పొలాలను స్థలాలని దీవించేవాడని యేసుక్రీస్తు పేరు చెబితే మీకు అవిజ్ఞాపకం వస్తున్నాయేమో. యేసుక్రీస్తు గురించి మీరు వింటున్నప్పుడు, యేసుక్రీస్తు అనే పదాన్ని మీ చెవిలోకి వస్తున్నప్పుడు మీకు రావలసిన మొట్టమొదటి ఆలోచన ఏంటంటే, సిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు మనకు కనబడాలి. మన జ్ఞాపకాలకు యేసుక్రీస్తు ద్వారా అలా రావాలి. మనందరి నిమిత్తం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడే, అదంతా కూడా మన హృదయాల్లో మనకు ఆ ఇమాజినరీ సెన్స్లో మనకు అది జ్ఞాపకం రావాలి. పౌలు అదే అంటున్నాడు, నేను ఏ సువార్త ప్రకటించానంటే యేసుక్రీస్తును. యేసుక్రీస్తు అంటే మీరు ఏ యేసుక్రీస్తు అనుకుంటారో? లోకంలో శిలువకు శత్రువులుగా ప్రసంగాల్లో యేసుక్రీస్తుని వేరొక రూపంగా పరిచయం చేస్తున్నారే, ఆ యేసుక్రీస్తును కాదు, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి ఎవరిని నేను ఎరగకుందును గాక అన్నాడు. అంటే ఈరోజు సువార్తలు కలుషితం అయిపోయాయి. సువార్తలు కలిపి చెరిపేశారు. లోక సంబంధమైన, వస్తు సంబంధమైన, భూ సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన, వ్యాపార సంబంధమైన, ఉద్యోగ సంబంధమైన ఇలాంటి సువార్తలు చెప్పేసి నిజమైన సువార్త ఏదైతుందో ఆ సువార్త సిలువను గుర్చిన సువార్త అయితే ఆ సిలువను గుర్చిన సువార్త మరుగున పడిపోయింది. ప్రపంచంలో ఉన్న సేవకులందరూ కూడా పాపము, పరిశుద్ధత, సిలువను గురించిన సువార్త చెబితే వినేవాళ్ళు కూడా ఎలా ఉంటారు చెప్పండి? అందరూ కూడా తప్పదన్నట్లుగా సిలువను గురించిన సువార్తే వింటారు. కానీ చెప్పేవాళ్ళు ఏమైపోయారు? ప్రజలను ఆకట్టుకోవడానికి, ప్రజలను సంపాదించుకోవడానికి, ప్రజలందరి చేత మన్ననలు పొందడానికి వాక్చాతుర్యాన్ని ఉపయోగిస్తూ, కల్పనా కథలను ఉపయోగిస్తూ, పిట్ట కథలను ఉపయోగిస్తూ, స్టోరీస్ను ఉపయోగిస్తూ నిజమైన సువార్త ఏదవుతుందో ఆ నిజమైన సువార్తను పక్కకు నెట్టేశారు. అందుకే గలతీ పత్రికలు పౌలు గారు అంటారు, నేను మనుషులను సంపాదించుకొని చూస్తున్నానా. మన కంటిన్యూషన్ అదే మొదటి అధ్యాయం చూద్దామా? మొదటి అధ్యాయము 10వ వచనం చూస్తే, 10వ వచనంలో మేము ప్రకటించిన సువార్త కాకుండా వేరొక సువార్త మీకు చెబితే గనక అంటున్నాడు, ఇప్పుడు నేను మనుషులదైన సంపాదించుకొని చూస్తున్నానా, దేవునిదైన సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకపోవును. మనుషులను సంపాదించేవాడు, మనుషులను సంతోషపెట్టేవాడు ఏ స్వార్థ చెబుతాడు? వస్తు సంబంధమైన, భూ సంబంధమైన, లోక సంబంధమైన, ఉద్యోగ సంబంధమైన, ఆస్తి సంబంధమైన, వ్యాపార సంబంధమైన, ధన సంబంధమైన సువార్తలు చెబుతాడు. దేవుణ్ణి సంతోషపెట్టే సేవకులు ఏం చెప్తారు చెప్పండి? సిలువను గూర్చిన సువార్త చెబుతాడు. ఈ సిలువను గూర్చిన సువార్త మనం ఎందుకు వినాలంటే మనలో పాపం ఉన్నది కాబట్టి, మనలో అతిక్రమములు ఉన్నాయి కాబట్టి, మనలో దోషములు ఉన్నాయి కాబట్టి, మనం ఇంకా 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 పాపములో ఉండగా క్రీస్తు ఈ లోకములో మన కొరకు ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు వారిని చంపిన వారు అనేకులు, చంపమని కేకలు వేసిన వారు అనేకులు. వీళ్ళందరూ అనుకున్నారు మా జలసా జీవితాలను, మా లగ్జరీ జీవితాలను మాకు ఇష్టం వచ్చి మేము బ్రతుకుతూ ఉంటే ఈ వ్యక్తి ఏదో కొత్త బోధ తీసుకొచ్చి పాపం అంటున్నాడు, పరిశుద్ధుడు అంటున్నాడు, దేవుని ఉగ్రత అంటున్నాడు, మా యొక్క జీవితాలను, మా సుఖాలను, మా సంతోషాలను ఆటంకపరుస్తున్నాడు అని యేసుక్రీస్తు వారి మీద నింద వేశారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఈ లోకములో మీ జీవితాలను ఆటంకపరిచేవాడు కాదు యేసు ప్రభు వారు. పరలోకం వైపు నిత్యత్వం వైపు మీ జీవితాలను కొనసాగించాలని ఆయన పరలోక సంబంధమైన సువార్తను బోధిస్తూ ఉంటే మేము బ్రతుకుతూ ఉండగా ప్రతి విషయంలో ఆటంకపరుస్తున్నాడండి ఈయన. అబద్ధం ఆడద్దు అంటాడు, లేదంటే కొట్లాడుకోవద్దంటాడు, ఎవరిని ఏమనద్దు అంటాడు, ఎదుటి వాళ్ళు ఎన్ని మాటలు అన్నా సరే ఓర్చుకునమంటాడు. ఇలాంటి మనకు అవసరమా? వాడు కొడితే మనం కొట్టించుకోవాలట, ఇలాంటి మనకు అవసరమా? అర్థమవుతుందా? యేసు ప్రభువుని ఎందుకు చంపారు చెప్పండి? వాడు కొడితే మనం కొట్టించుకోవాలంటే ఇలాంటి మనకు అవసరమా? అవసరం లేదు కదా. కాబట్టి ఏం చేద్దాం? సిలువకు అప్పగించేద్దాం. ఒకరు తిట్టినా మనం తిట్టకూడదట, ఇలాంటి మనకు అవసరమా? ఏం చేద్దాము? సిలువకి అప్పగించేద్దాం. ఏ కారణాన్ని బట్టి సిలువేశారు చెప్పండి? వారి జీవన శైలిని, వారి జీవన విధానాన్ని ఆటంకపరుస్తున్న ఒక వ్యక్తి అనుకున్నారే కానీ యేసుక్రీస్తు అనే ఆయన ఈ లోక సంబంధమైన వాడు కాదు. నిత్యత్వాన్ని కట్టబెట్టడానికి, పరలోకాన్ని కట్టబెట్టడానికి ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తం ప్రాణం పెట్టాడనే ఆ విషయాన్ని ఆనాటి యూదులు, ఆనాటి రోమీలు, ఆనాటి అధికారులు, సామాన్యులు యేసుప్రభువు వారు చేసిన త్యాగాన్ని గుర్తించలేకపోయారు.
విచిత్రం ఏంటంటే పరిపూర్ణమైన మహాజ్ఞాన గ్రంథం బైబిల్ మన చేతిలో ఉన్నది, కానీ దీన్ని చదివి ఉన్నది ఉన్నట్లుగా ఆత్మచేత బోధించబడి పరిశుద్ధాత్మ కలిగి ఉండి సిలువను గురించిన సువార్త ఈరోజు ప్రకటించలేకపోతూ ఉన్నారు. అందుకే పౌలు ఎంతగానో బాధపడుతున్నాడు. మేము మీకు చెప్పింది నిజమైన సువార్త, ఒరిజినల్ సువార్త. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మొదటి వచనం నుండి మనం చదివినట్లయితే, మొదటి కొరింథీ 15వ అధ్యాయం మొదటి వచనం నుండి, మరియు సహోదరులారా, చదవండమ్మా. నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరచుచున్నాము, మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. పౌలు గారు ఏమంటున్నారు ఇక్కడ? అయ్యా సంగమా, మేము ఒక సువార్త ప్రకటించాము, ఆ సువార్తను మీరు అంగీకరించారు, మేము ప్రకటించిన సువార్త ఎందే మీరు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపమును సువార్త వల్ల మీకు ప్రకటించినతో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకునే ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. ఇంతకీ ఏంటి పౌల ఆ సువార్త అంటే, 3వ వచనంలో, నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించుతుని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. సిలువ చుట్టూ ఏదైతే జరిగిందో అది సువార్తగా, ఈ సువార్తను మీకు అప్పగించాను, మీరు ఆ సువార్తను అంగీకరించారా? ఆ సువార్త ఏంది మీరు నిలిచి ఉండాలి. మధ్యలో ఇంకొకడు వచ్చి నేను ఇంకో సువార్త చెబుతానంటే దయచేసి మీకు అప్పగించబడిన సువార్త నుంచి మీరు వైదొలిగి వెళ్ళిపోవద్దు. ఈరోజు అనేక మంది అదే జరుగుతుంది. బాప్తిస్మము ఏ సువార్త విని బాప్తిస్మం తీసుకుంటారు చెప్పండి? సిలువను కూర్చిన సువార్త, పాపము మీద పశ్చాత్తాపము కలిగి దుఃఖముతో, అయ్యా నేను ఇక మీద ఎంత మాత్రము కూడా పాపిగా జీవించాలని అనుకోవట్లేదు, నాకు రక్షణ కావాలి. ఈ రక్షణ అనేది దేన్ని బట్టి వస్తుంది? సిలువను కూర్చిన సువార్తను బట్టి వస్తుంది. నోట్ దిస్ పాయింట్. రక్షణ ఏమో సిలువను గురించిన సువార్తను బట్టి రక్షింపబడి బాప్తిసం తీసుకుని తర్వాత నుంచి ఏ సువార్త వింటున్నారు చెప్పండి? వస్తు సంబంధమైన, భూ సంబంధమైన, లోక సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన, వ్యాపార సంబంధమైన, ఉద్యోగ సంబంధమైన, శరీర సంబంధమైన, మానసిక సంబంధమైన ఇలాంటి సువార్తలే వింటున్నారు. కానీ నాకు ఈ లోకంలో నేను బ్రతుకుతున్నంత కాలము నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, నాకు ఎంత కష్టమైనా సరే నేను మొట్టమొదటిగా నేను నమ్ముకున్నది సిలువను గురించిన సువార్త కాబట్టి, ఆ సువార్త ఏంది నేను అంగీకరించాను కాబట్టి ఆ సువార్త ఏంది నేను నిలిచి ఉండాలని ఎంతమంది ఆశ కలిగినారు చెప్పండి? మీరు అందరి దగ్గర మైక్ పెడితే నువ్వు రక్షణ ఎలా పొందావంటే, యేసుప్రభు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడండి, దాన్ని బట్టి నేను రక్షణ పొందాను అంటాడు. కానీ నువ్వు అడిగే కోరికలేంటి? యేసుప్రభు మీద నువ్వు ఎలా ఆధారపడుతున్నావు? దేని కొరకు యేసుప్రభు వైపు చూస్తున్నావంటే లోక సంబంధమైన అవసరాల కొరకు చూసేవారు ఈరోజు అధికమైపోతున్నారు. ప్రసంగ వేదికలు అలా అయిపోయాయి, ప్రసంగాలు చెప్పే వాళ్ళు అయిపోయారు, వేరొక సువార్తను అధికంగా చెప్పేస్తున్నారు. సిలువను గురించిన సువార్త ఈరోజు మరుగున పడిపోయింది. దేవుని ప్రేమ, ఆ ప్రేమను మనం ఎంతగా అర్థం చేసుకుంటున్నామో దాన్ని మనము గమనించాలి. నిజాన్ని వింటున్న మనము అర్థం చేసుకోవాలి. మనం ఇంకనూ పాపములో ఉండగా దేవుడు ఎవరిని ప్రేమించాడు చెప్పండి? మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆ లోకం పరిశుద్ధంగా ఉందా, పాపములో ఉందా? పాపములో ఉన్న లోకాన్ని దేవుడు ప్రేమించాడు. పాపులై ఉన్న మనలను దేవుడు ప్రేమించాడు. పాపములో ఉన్న నన్ను దేవుడు ప్రేమించాడు. ఆ ప్రేమించి ఏం చేస్తున్నాడు? ఆయన తన కుమారుని లోకానికి పంపించి ఆ కుమారుని మనందరి నిమిత్తం సిలువలో బలి ఇచ్చి తద్వారా తన ప్రేమ అంటే ఏంటో వెల్లడిపరుచుతున్నాడు. మనకు అర్థం కావాలి. వాక్యాలు వినుకుంటూ వెళ్ళిపోవడం కాదు, వాక్యాలు చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు. దేవుని ప్రేమ మనకు అర్థమైతే ఆ ప్రేమ యందు మనం నిలిచి ఉంటామో, ఆ ప్రేమ యందు ఎవరైతే నిలిచి ఉంటారో వారు మాత్రమే సిలువను కూర్చిన సువార్తలో వారి విశ్వాస జీవితము కంటిన్యూగా వెళ్తూ ఉన్నట్టు, లేకపోతే ఎప్పుడో పాతాళంలో పడిపోయినట్టే.
శిలువ మీద నుండి యేసుప్రభువారు ఏ పదజాలనైతే ఉపయోగించాడో అందులో సువార్త ఉన్నది. ఆ 7 మాటలు కనుక మన కుటుంబాల్లో అప్లై చేస్తే మన కుటుంబాలు ఎంత నెమ్మదిగా, ఎంత సంతోషంగా ఉంటాయో. మొట్టమొదటి ఆనిముత్యం ఏమిటి చెప్పండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి అన్నాడు. క్షమించమని చెప్పి ప్రభు వెళ్ళిపోయాడా? అనలే. మరలా పునరుత్థానుడు లేచి వచ్చిన తర్వాత ఈ పాప క్షమాపణ గురించి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించాలి, సమస్త మానవాళి మధ్య ఇలాంటి సమాధానకరమైన పరిస్థితులు ఉండాలని దేవుడు ఈ లోకానికి జ్ఞాపకం చేసి వెళ్ళిపోయాడు. ఆ మొదటి మాట మన ఇంట్లో మనం పాటిస్తే కుటుంబాల్లో గొడవలు ఉంటాయండి. మన వాళ్ళు మనం క్షమించగలిగితే కుటుంబాల్లో గొడవలు ఉంటాయా? సమస్యలు ఉంటాయా? ఇబ్బందులు ఉంటాయా? ఈ బరువెక్కిన హృదయాలు ఉంటాయా? కన్నీరు కార్చే హృదయాలు ఉంటాయా? నెమ్మది లేకుండా బ్రతికే హృదయాలు ఉంటాయా? మనం ఏం చేస్తున్నామంటే యేసు ప్రభువారు మనకి ఏ సిలువను గురించిన సువార్త ప్రకటించాడో దాన్ని నమ్మట్లే, దాన్ని పాటించట్లే, దాన్ని ఓవర్కమ్ చేస్తున్నాం, దాన్ని అతిక్రమిస్తూ ఉన్నాం. అతిక్రమించి లోకములో ప్రభువా నాకు ఇంకేదో కావాలని అడుగుతున్నాం. కానీ ప్రభు ఏమన్నాడు? ఈ సిలువను గురించిన సువార్తను మీరు వినండి, నిలిచి ఉండండి, అంగీకరించండి, పాటించండి, మీకు కావలసిన వాటిని నేను ఇస్తానన్నాడు. ఆయన మీ అవసరతలు నేను తీరుస్తానన్నాడు. వాక్యము ఒకదానికొకటి లాకింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఒక వచనంతో మరొక వచనము లాక్ చేయబడినది. ఒక వచనానికి మరొక వచనానికి ఇంటర్లాక్స్ ఉంటాయి. దాన్ని మనం గమనించాలి. ఈ లోకములో మన కనీస ప్రతి అవసరత తీర్చబడాలంటే సిలువ మీద నుండి యేసుప్రభు వారు ఏ ప్రసంగాలైతే చెప్పాడో ఆ ప్రసంగాలు మన వ్యక్తిగతంగాను కుటుంబంలోను అన్ని స్థలాల్లో కూడా ఆ ప్రసంగాల చొప్పున మనం బ్రతకాల్సిందే, వేరే ఆప్షన్ లేదు మనకు. ఎదుటివారు ఎంత గొప్ప పాపము చేసిన, ఎంత పెద్ద పాపము చేసిన యేసుప్రభు వారు క్షమించారా? క్షమించారు. ఎదుటివారు ఏం చేశారు చెప్పండి? ఒకడు తన్నాడు, ఒకడు గుద్దాడు, ఒకడు పొడిచాడు, మంచినీళ్ళు అడిగితే చేతులు ఇచ్చాడు, ఒకడేమో ముళ్ళ కిరీటం పెట్టేసి నొక్కేశారు, రక్తం కారిపోతుంది, ఒకళ్ళేమో కొరడాలతో కొట్టేశారు, ఒకరు అవమానపరిచారు, వస్త్రాలు తీసేశారు. అంతకు మించిన అవమానం ఇంకేం కావాలి చెప్పండి? ముఖం మీద ఉమ్మేశారు. అంతకు మించి ప్రపంచంలో ఇంకా ఏదైనా అవమానం ఉంటుందా? మనకెదురవుతున్న సమస్యలు, మనకెదురవుతున్న అవమానాలు, మనకెదురవుతున్న ఇబ్బందులు అంతకు మించా? యేసు ప్రభువు అనుభవించినంత క్షోభ కంటే మనం ఎక్కువ అనుభవిస్తున్నామా? యేసు ప్రభువు అనుభవించిన ఆ అవమానం కంటే మనం ఎక్కువ అవమానపరుస్తున్నామా? తాగడానికి నీళ్ళు కూడా గతి లేని స్థితి అది సిలువ మీద ఆయన బ్రతికిన స్థితి. అందుకే బాగా గమనించండి, వాక్యంలో నిలబడి కుటుంబాలను కొనసాగించండి. వాక్యమును ఆలోచిస్తూ ఆ సిలువను గుర్తున్న సువార్తలో మనం నిలబడుతూ మన కుటుంబాలను మనం నడిపించుకోవాలి, పోషించుకోవాలి, వెళ్ళాలి ముందుకి. మీకేం తెలుసండి మేము ఎదురవుతున్న కష్టాలు అంటే? నాకేం తెలియకపోవచ్చు. మీ కుటుంబాల్లో ఏం జరుగుతుందో, మా కుటుంబంలో ఏం జరుగుతుందో, మన కుటుంబాలు ఏం జరుగుతుందో నాకు తెలియకపోయి ఉండొచ్చు. కానీ యేసు ప్రభువు వారు ఎంత అవమానాన్ని ఎదురు చూశాడో అది మనకు తెలుసు కదా. మనకెదురవుతున్న అవమానం, మనకెదురవుతున్న బాధ, మనకెదురవుతున్న ఈ హృదయ వేదన ఆయన అనుభవించిన దానికంటే మన సమస్య ఎక్కువని మీకు అనిపిస్తున్నదా? వాక్యం అడుగుతుంది. ఈ సువార్త మనం వింటే, సిలువను గురించిన సువార్త వింటే ప్రపంచంలో మనకు శత్రువు అనేవాడే ఉండడం. ప్రపంచంలో మనం ఎవరితో కూడా గొడవే పెట్టుకోము. ప్రపంచంలో ఎవరితో కూడా మనం ఆర్గ్యుమెంట్ చెయ్యము. అది ఎవరైనా సరే, ఇంట్లో వాళ్ళైనా, వీధిలో వాళ్ళైనా, పొరుగువారైనా, ఇంకొకరైనా, మనం ఆర్గ్యుమెంట్ చెయ్యము. మనం ఎప్పుడైతే ఆర్గ్యూలోకి వెళ్తామో దేవునితో ఫైటింగ్ చేయడానికి ఇష్టపడుతున్నామని అర్థం, వేరే ఏం లేదు. మనం ఎప్పుడైతే మనుషులతో ఆర్గ్యూ చేస్తామో, మనం ఎప్పుడైతే మనుషులతో పోట్లాడతామో, కలవ పెట్టుకుంటామో, గొడవ చేస్తామో, మనం మనుషులతో ఎప్పుడైతే గొడవకు కయ్యానికి కాలు దూతున్నామో దానిలో మనకు కనిపించని మరొక అర్థం ఏంటంటే దేవునితో శత్రుత్వం పెరిగిపోతుంది, శిలువతో శత్రుత్వం పెరిగిపోతుంది. దేవునితో నువ్వు ఫైటింగ్ చేసి నువ్వు గెలవగలవా? ప్రపంచంలో ఎవరితోనే పెట్టుకో, దేవుడితో పెట్టుకుంటే దేవుడికి ఏమైనా నష్టమా? ఏం నష్టం లేదు. సిలువ మీద నుండి యేసు ప్రభువు వారు చెప్పిన మాట, అయ్యా ఓర్చుకోండి, సహించండి, ఎవరినైనా ప్రేమించండి. సిలువ మనకు ప్రేమ అనే ఆ తత్వాన్ని నేర్పిస్తుంది.
ఆ ప్రేమ మన కుటుంబాల్లో ఉండాలి. వ్యభిచారులను ప్రేమించాడు ఆయన, దొంగలను ప్రేమించాడు, హంతకులను ప్రేమించాడు, దోషులను ప్రేమించాడు, నేరస్తులను ప్రేమించాడు, సొంకరులను ప్రేమించాడు, వేశ్యలను ప్రేమించాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో స్నేహం చేశాడు. అందుకే యేసు ప్రభుకున్న ఒక బిరుదేంటి చెప్పండి? ఆయన పాపులకు స్నేహితుడిగా ఎంచబడ్డాడు. ఆయన ద్వేషించలేదు, ఏ మనిషిని ద్వేషించలేదు. ఎవరు ఎదుటి వారిలో ఎంత పాపం ఉన్నా ఏ మనిషిని ఏ రోజు కూడా యేసుప్రభు వారు ద్వేషించలేదు. ఎవరిని కూడా అవమానపరచలేదు, ఎవరిని కూడా గాయపరచలేదు, ఎవరిని కూడా దూషించలేదు. ఈ గుణాలు మనకి ఎప్పుడు వస్తాయి చెప్పండి? సిలువను గురించిన సువార్త మీద మనకు అవగాహన ఉంటే, సిలువ ద్వారా ఆ గొల్గాతా నుండి, ఆ కల్వరి గిరి నుండి ఏ సువార్త ప్రకటించబడిందో మానవాళి యొక్క అభివృద్ధి కొరకు, ఆ మాటలు కనుక మన హృదయాల్లో ఉంటే కొట్లాట్లకు అవకాశం ఉండదు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. వింటున్నారా? దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. నా పదం అర్థమైందా? దేవుడు నిన్ను, నన్ను, మనలను ప్రేమిస్తున్నాడు. ఎప్పుడు ప్రేమించాడు? మనం బాగా కానుక ఇచ్చినప్పుడా? అప్పుడు ప్రేమించాడండి? మన డబ్బంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టినప్పుడా? అప్పుడు ప్రేమించాడా? లేదా దేవునికి ఏదైనా అవసరం ఉంటే ఆ అవసరం మనం తీర్చినప్పుడు ప్రేమించాడా? వినాలి. దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించాడు? మన కానుకలన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టినప్పుడు ప్రేమించాడా? కాదు. ఆయనకి ఏమైనా అవసరతలు ఉంటే, నా అవసరత ఇది ఆయన తీర్చండి అని చెప్పినప్పుడు ప్రేమించాడా? కాదు. ఆయన మనసులో ఏదో అనుకుని మన మీద వృత్తేసి అప్పుడు ప్రేమించాడా? కాదు. దేవుడు మనుషులమైన మనం ఎప్పుడు ప్రేమించాడంటే, మనం ఇంకను పాపులమై ఉండగానే. అర్థమవుతుందా? దేవుడు ఈ లోకంలో మనల్ని ఎప్పుడు ప్రేమించాడంటే, మనం ఇంకను పాపులమై ఉండగానే ప్రేమించాడు. బయట పాపాన్ని వదిలేసిన తర్వాత కూడా కాదు, మనం ఇంకను పాపము చేస్తూ ఉండగా ప్రేమించి, ఇలా నాకు కావాలి, ఈ పాపలు నా చెంతకు రావాలి, వీరిని పరిశుద్ధపరచాలి, కడగాలి, కడిగి నా దగ్గరికి తీసుకోవాలని ఒక కార్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కార్యమే సిలువలో దేవుడు ఏర్పాటు చేసిన కార్యము. సిలువలో ఆ కుమారుడైన దేవుడు ప్రాణం పెట్టిన కార్యము. మనం ఇంకా పాపాలు చేస్తూ ఉంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. నేటికి మనం అనేకమైన విషయాల్లో తప్పిపోవచ్చు ఉన్న మనల్ని ఇంకా ప్రేమిస్తూ మనల్ని మార్చాలని ఇలాంటి ప్రసంగాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఇంకా పాపములో ఉండగా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ మనకు అర్థం కావాలి. ఈ ప్రేమ మనం గమనించకుండా, ఈ ప్రేమను అర్థం చేసుకోకుండా, నా పైత్యము నాదే, నా అహము నాదే, నా గర్వము నాదే, నేను వాక్యము యొక్క జోలికి నేను రాను, వాక్యానుసారంగా నేను బ్రతకనంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు. ఇది ఎవరితో వివాదం తెలుసా? ఆయనతో. బైబిల్ చాలా క్లియర్ అండి. బైబిల్ చాలా క్లియరు. బైబిల్లో ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఉందో, బైబిల్లో ఏదైతే ఆజ్ఞ ఉన్నదో, బైబిల్లో ఏదైతే గద్దింపు ఉన్నదో, బైబిల్లో ఏదైతే హెచ్చరిక ఉందో, బైబిల్లో మీరు ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకూడదని దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో ఆ ప్రకారంగా కనుక మనం చేయకపోతే, శత్రుత్వం భర్తతో కాదు, భార్యతో కాదు, తల్లితో కాదు, అత్తతో కాదు, మామతో కాదు, ఎవరితో కాదు శత్రుత్వం. మొదటి శత్రువు ఆయన అయిపోతాడు. ఇక దేవుడే శత్రువు అయిపోతే మనకి ఏమి నెమ్మది ఉంటుంది చెప్పండి? ఏం సమాధానం ఉంటుంది చెప్పండి? ఏం మనశ్శాంతి ఉంటుంది చెప్పండి? ఏమి దీవెన ఉంటుంది చెప్పండి? అర్థమవుతుందా? ఇప్పుడు రండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. యెషయా గ్రంథములోని 1వ అధ్యాయము 18వ వచనం చూస్తే దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. రండి, రండి, మన గొడవ ఏంటో తేల్చేసుకుందాం రండి. అర్థమవుతుందా? దేవుడు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? నాయనా, నాయనా, నేను చెప్పినట్టుగా బ్రతకకుండా మీకు ఇష్టం వచ్చి మీరు బ్రతికేస్తున్నారే, ఒకసారి రండి, ఈ గొడవ ఏంటో తేల్చేసుకుందాం. ఎందుకు ఈ గొడవలు మనకి? నీకు నాకు ఎందుకు ఈ సమస్యలు? గొడవ ఏంటో తేల్చేసుకుందాం రండి. అదా
రండి మన వివాదము తీర్చుకుందాము. ఏంటి వివాదం అంటే, నా మాట మీరు లెక్క చేయకుండా మీ సొంత ఆలోచన చెప్పి మీరు బ్రతుకుతున్నారే, ఆ ఆలోచనలో మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను ఆమె హిమము వలె తెల్లబడును. రండి రండి సెటిల్ చేసుకుందాం. రండి, మీ ఎర్రనైన పాపములను నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి నా దగ్గరకు రండి, నా మాట వినండి, నాకు లోబడండి అని అంటున్నాడు దేవుడు. పాపం మాట ఎలా ఉంది? ఎర్రగా ఉన్నది. ఆ ఎర్రగా ఉన్న పాపాన్ని తీసివేసి ఎలా మారుస్తానన్నాడు? హిమము వలె, మంచు ఏ కలర్లో ఉంటుంది ఆ స్థితిలోకి మన పాపాలు తీసుకురావాలనుకుంటున్నాడు. తర్వాత కెంపు వలె ఎర్రని వైనను గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. రండి సెటిల్ చేసుకుందాం. రండి, వినండి, రక్షణ పొందండి. దేని నుంచే ప్రభు పిలుస్తున్నాడు, రండి ఒకసారి. నేను మిమ్మల్ని ఎంత ప్రేమించి, సర్వోన్నతమైన స్థలములో ఉన్న ఆయన మానవాళ్ళని ప్రేమించి మనుషుల దగ్గరకు వచ్చి, అయ్యా సాతాను మాయలో పడకండి, లోక వివాదాల్లో ఉండకండి, నేను చెప్పినట్టుగా బ్రతకండి, వివాదమును సెటిల్ చేసుకోండి. ఎవరితో వివాదం ఇది? దేవుని మాట వినకుండా బ్రతికితే దేవునితోనే వివాదము. మనం అనుకుంటాం, నా భార్య నాకు శత్రువు అండి, నో నో నో. నా భర్తే నాకు శత్రువు అండి, నో నో నో. నా అత్తమామ నాకు శత్రువులు అండి, నో నో నో. ఎప్పుడైతే ఒక క్రైస్తవుడుగా దేవుని మాట మనం వినకుండా మన జీవితం బ్రతకడానికి ఇష్టపడతామో దేవుడే మనకు శత్రువు అయిపోతాడు. ఇక ప్రపంచంలో ఏ శక్తి కూడా మనల్ని కాపాడలేదు, ఆయనే మనకు శత్రువు అయిపోతాయి. అందుకే సిలువలో శక్తి ఉన్నది, సిలువను గురించిన సువార్తలో శక్తి ఉన్నది. ఆ మాటలు విని ఆధ్యాత్మిక జీవితాలను కట్టుకోవాలి, ఆధ్యాత్మిక జీవితాలను కట్టుకోవాలి. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమ మనకు అర్థం కావాలి. నిన్ను, నన్ను, మనల్ని ఎంతగా ప్రేమించి మనం బాగుండాలని, మనం సంతోషంగా ఉండాలని, నెమ్మదిగా ఉండాలని, సమాధానకరమైన పరిస్థితులు మన మధ్య ఉండాలని దేవుడు ఏర్పాటు చేసిన సిస్టమ్ ఇది. ఆ సిస్టంలో నేను ఉండనంటే ఎలా? ఆ మాటలు నాకు అప్లై కావంటే ఎలా? ఆ మాటల ప్రకారం నేను జీవించనంటే ఎలా? నేను ఓర్చుకోనంటే ఎలా? ఓర్చుకోవాల్సిందే. ఎప్పటి వరకు? మరణం వరకు ఓర్చుకోవాల్సిందే. ఎంత కష్టమైన, ఎంత వేదనైనా. ప్రపంచంలో మనం దేన్నైనా పోగొట్టుకుందాం, పరలోకాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు, నిత్యత్వాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. నిత్యత్వాన్ని పోగొట్టుకుంటామంటే, నిత్యత్వానికి మనం దూరం అయిపోతున్నామంటే దేవుని ప్రేమను మనకు అర్థం కావట్లేదు. దేవుని ప్రేమ మనకు అర్థం కావట్లేదని అర్థం. ఇక్కడ దేవుని ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు పాపానికి చాలా దూరంగా ఉంటారు. దాన్నే ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. అయ్యా, ప్రేమిస్తున్న దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. మనల్ని ప్రేమించి విమోచన కార్యము చేసిన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తమ మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి ఆ ప్రేమ యందు స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా ఆ ప్రేమ యొక్క వెడల్పు, ఆ ప్రేమ యొక్క పొడగు, ఆ ప్రేమ యొక్క ఎత్తు, ఆ ప్రేమ యొక్క లోతు ఎంతో గ్రహించుకున్నటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గల వారు కావాలని ఒక సేవకుడుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. సేవకుడుగా మీకు మంచి ఉపదేశాలు చెబుతున్నా. ఏంటి ఉపదేశ సారం అంటే, దేవుని ప్రేమ మీరు అర్థం చేసుకోనండి. దేవుని ప్రేమ చొప్పున మన జీవితాల్లో మనం ఇతరులను ఎప్పుడైతే ప్రేమించడం ప్రారంభిస్తామో, క్రీస్తు వచ్చి మన గుండెల్లో విశ్వాసము ద్వారా నివసిస్తాడు. దేన్ని కోల్పోతున్నాం మనము? క్రీస్తు మన గుండెల్లో ఉండేదాన్ని మనం కోల్పోతున్నాం. ఎప్పుడు? సమాధానం లేనప్పుడు, ఎప్పుడు నెమ్మది లేనప్పుడు, ఎప్పుడు కొట్లాటలు జరుగుతున్నప్పుడు, ఎప్పుడు దేవుని యొక్క వాక్యానికి వెలుపల బ్రతుకుతున్నప్పుడు, ఎప్పుడు ఆజ్ఞలు మనం అతిక్రమించినప్పుడు, ఎప్పుడు బైబిల్లో వాక్యాలు నాకు సెట్ కావని మనం ఫీల్ అవుతున్నప్పుడు. క్రీస్తు అప్పుడు ఇక్కడ ఉండడం. ఎక్కడ ఉంటాడు? వాకిట్లో ఉంటాడు. ఇదిగో తలుపు నొద్ద నిలబడి కొట్టుచున్నాను, నా స్వరము విని డోర్ ఓపెన్ చేస్తే మీ వద్దకు వచ్చి నేను భోజనం చేస్తానని ఆయన అడుగుతున్నాడు. ఆయన స్వరం వినే
మెలకువ మనకు లేదు. అయ్యా, సమస్త పరిశుద్ధులు ఆ దేవుని యొక్క ప్రేమను బాగా తెలుసుకున్నారు. దానిలో ఆ దేవుని యొక్క వెడల్పు ఇంత అని చెప్పారు, ఆ దేవుని యొక్క ప్రేమ యొక్క పొడవు ఇంత అని చెప్పారు, ఆ దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు ఇంత అని చెప్పారు, ఆ దేవుని యొక్క ప్రేమ యొక్క ఎత్తు ఇంత అని చెప్పారు. ఆ ఇంత ఎంతో బైబిల్లో దేవుడు మనకు రాశాడు. అది మనం తెలుసుకుంటే మన జీవితాల్లో ప్రేమే వర్ధిల్లుతుంది, ప్రేమే జీవింపజేస్తుంది మన కుటుంబాల్లో, మన సంఘాలలో. ఎప్పుడంటే ఎందుకు కుటుంబం అంటారంటే, ఎందుకంటే ఎప్పుడు కుటుంబం గురించి ఎందుకు మాట్లాడతారంటే, కుటుంబాలు బాగుంటేనే సంఘం బాగుంటుంది. సంఘం సంతోషంగా ఉంటే దేవుడు సంతోషంగా ఉంటాడు. ముందు వ్యక్తిగతం, తర్వాత కుటుంబం. సువార్తీకరణలో మొదటిది పర్సనల్గా ఇవాంజలిజం చేయడం, పర్సనల్ సువార్తీకరణ, వ్యక్తిగత సువార్తీకరణ, తర్వాత కుటుంబానికి సువార్తీకరణ, తర్వాత సంఘానికి సువార్తీకరణ. ఇది ఒక క్రమము. ఇవన్నీ బాగుంటేనే దేవుడు సంతోషంగా ఉంటాడు, లేకపోతే క్లాషెస్ మొదలవుతాయి దేవునికి మనకి. మనము కొన్ని సందర్భాల్లో సరదాగా చెప్తున్నాం, సరదాగా అంటే తప్పుగా అనుకోకండి. ఎవరైనా బాగా ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, నీ పోరు అస్సలు నేను సహించలేకపోతాను అంటాం. దేవునితో సహిస్తామా? దేవునితో పెట్టుకుంటే మన లైఫ్ ఉంటుందా? మన భవిష్యత్తు ఉంటుందా? ఉండదు. మనలాంటి మనకు సమవుజ్జి బలము కలిగిన మనిషిని మనం తట్టుకోలేకపోతే దేవుడితో పెట్టుకుంటూ ఉంటుందా? ఉండదు. అందుకే సిలువ మీద నుంచి ప్రభు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారంగా మనం బ్రతికేసి సమాధాన పడిపోయి ఆయన చిత్తాన్ని నెరవేర్చట్లో ఆయన ప్రేమ ఇది అని ఆయన చెబుతున్నాడు. ఆ ప్రేమను తెలుసుకుని మనము క్రీస్తును మన గుండెల్లోనికి ఆహ్వానించుకుందాం. దేవుని యొక్క ఆత్మను మన గుండెల్లో పెట్టుకుందాం. ఎందుకంటే ఈ హృదయం దేవునికి ఆలయము. పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో ఉండాలని ఆశపడుతున్నాడు. ఎంతట వెడల్పట దేవుని యొక్క ప్రేమ యొక్క వెడల్పు ఎంత? దేవుని యొక్క ప్రేమకున్న వెడల్పు, విస్తీర్ణం, వైశాల్యం, ఏరియా ఎంత చెప్పండి? 103వ కీర్తనలో 12వ వచనం చదివితే, 103వ కీర్తన 12వ వచనంలో, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములు మనకు అంత దూరపరిచి ఉన్నాడు. అది ఎంత దూరం ఆయన అంటే, పడమటికి తూర్పుకి ఈ డిస్టెన్స్ నీకు తెలుసా? మీ ఊర్లో డిస్టెన్స్ తెలుసా? మీ రాష్ట్రంలో డిస్టెన్స్ తెలుసా? మీ దేశంలో డిస్టెన్స్ తెలుసా? పడమటికి తూర్పుకి దిక్కులలో ఈ ప్రపంచంలో డిస్టెన్స్ తెలుసా? పోనీ ఈ విశ్వంలో ఈ సృష్టిలో ఉన్న డిస్టెన్స్ తెలుసా? పడమటికి తూర్పుకి ఎంత దూరమో. దేవుడు మనల్ని ప్రేమించి మన నుండి పాపాన్ని, అతిక్రమములను అంతగా దూరపరుస్తున్నాడు. అందులో దేవుని యొక్క ప్రేమ ఉన్నది. గమనించగలగాలి. కొన్ని సందర్భాల్లో ఇతరుల యొక్క వస్తువులు మనం నొక్కేయాలని కోరిక బుద్ధి పడుతుంది. మనం క్రైస్తవులమై ఉంటే దేవుడు మనతో మాట్లాడతారు, వద్దు అని ఆయన మాట్లాడుతున్నాడంటే, పడమటికి తూర్పుకి ఎంత దూరమో పాపమును కూడా మన నుండి దూరపరచడానికి ఆయన అంతగా మనల్ని ప్రేమించి ప్రయాసపడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో అనకూడని మాటలు అనాలని ముందే ప్రిపేర్ అవుతూ ఉంటాం. కానీ ఆత్మ వచ్చి, వద్దు నాయన, ఇది నీకు తగదు అని చెబితే ఆయన మాట వినం. ఆయన మాట వినం. నువ్వు క్రిస్టియన్ కదా, నువ్వు ఇలా మాట్లాడకూడదు కదా అని ఆయన చెబుతాడు మనకి. కానీ ఆయన మాట వినం. మనం మన మాట వింటాం. ఆయన మాట వింటే పాపములు మనకు అంత దూరంగా వెళ్ళిపోతాయి. ఎంత దూరంగా? పడమటికి తూర్పు ఎంత దూరమో పాపములు కూడా అంత డిస్టెన్స్ మనకు మెయింటైన్ చేస్తాయి. దేవుని యొక్క ప్రేమ యొక్క వెడల్పది. దేవుడు మాకు మంచి ఇల్లు ఇచ్చాడంటే, దేవుడికి మేము ఎంత ఇష్టమో మన ప్రేమను అలా వెతుక్కుంటాం. దేవుడు మాకు మంచి కారు ఇచ్చాడండి, దేవుడు అంటే మేమంటే దేవునికి ఎంత ఇష్టమో మనం దేవుడి ప్రేమను అలా మెజర్ చేస్తాం. దేవుడు మాకు ఈ పొలాన్ని ఇచ్చాడండి, దేవునికి మేమంటే ఎంత ఇష్టమోనండి, మేము అనుకుంటే చాలు దేవుడు వెంటనే మాకు ఇచ్చేస్తాం. మన ప్రేమను, దేవుని ప్రేమను వస్తు సంబంధమైన, భూ సంబంధమైన, లోక సంబంధమైన వీటిని బట్టి మనం దేవుని యొక్క ప్రేమను మనం మెజర్ చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎలా మెజర్ చేస్తున్నాడు? నీలో, నాలో, మనలో పాపాన్ని దూరంగా పెడుతున్నాడే, దాని ద్వారా
ఆయన ప్రేమను కొలుస్తున్నాడు. ఆయన మెజర్మెంట్స్ అలా ఉంటాయి. మన మెజర్మెంట్స్ ఏమో లోక సంబంధమైనవి, వస్తు సంబంధమైనవి, ఇవే. వీటితో మనము చిన్న చిన్న వాటిని పొందుకుని చాలా ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉన్నాం. ఈ చిన్న చిన్న సంతోషాలు పొందుకుని నిత్యమైన సంతోషం వెళ్తున్నదో, పరలోకమైన సంతోషం వెళ్తుందో దాన్ని మనం వదిలేసుకుంటున్నాం. గమనించాలి. దేవుని యొక్క ప్రేమ మనకు అర్థం అవ్వాలంటే ఆ ప్రేమలో దేవుడు మన పాపాలని తీసివేస్తున్నాడు. జీసస్ లవ్స్ యూ అంటే దానికి అర్థం ఏంటి చెప్పండి? ఉద్యోగం ఇస్తాడు, ఆరోగ్యం, ఇవన్నీ కాదు, ఇవన్నీ తర్వాత. జీసస్ లవ్స్ యూ అంటే దానిలో ఉన్న అర్థంలో మొట్టమొదటి ఆలోచన ఏంటంటే నీ నుండి పాపాన్ని దూరంగా పెట్టడానికి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అందులో ప్రేమ ఉన్నది. అర్థమవుతుందా? గాడ్ లవ్స్ యూ అంటే దానికి అర్థం ఏంటి చెప్పండి? ఉద్యోగం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, వ్యాపారం, ఇవి కాదు. ప్రేమ అంటే ఇవి అనుకోవద్దు. పాపము నుండి మనలను దూరపరుస్తున్నాడు. ఎంత దూరం అంటే పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరంగా మన నుండి పాపాన్ని ఆయన తరిమేస్తున్నాడు. అది అర్థం కావాలి మనకు. అర్థమవుతుందా అండి? సిలువను గురించిన వార్త అంటే ఇవి. సిలువను గురించిన సువార్త అంటే ఇది. పాపాన్ని మన నుండి దూరము చేస్తూ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమ యొక్క ఏమన్నాడు చెప్పండి? వెడల్పు, తర్వాత ఏమన్నాడు? పొడవు. ఎంత పొడవు ఉంటే? నా పొడిగి ఎంత? 5 అడుగుల ఎంతో చెప్తాను నేను. మీ పొడవు ఎంత? 6 అడుగులని లేదా 6.5 అడుగులని ఒకవేళ ఉంటే అంత చెప్తారు. 5 అడుగులని చెప్తారు. మరి దేవుని ప్రేమ యొక్క పొడవు ఎంతో మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆయన హైట్ ఎంతో తెలుసుకోవాలి ఫస్ట్. ఆయన పొడిగి ఎంతో తెలుసుకోవాలి. ఆయన ఎక్కడుంటాడు? పరలోక నిత్య నివాసి. ఆ నిత్య నివాసి ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు. నువ్వు మెజర్ చేయలేవు. భూమికి సూర్యుడు ఎంత కిలోమీటర్ల దూరం మెజర్ చేశారు, చంద్రుడు ఎంత డిస్టెన్స్ మెజర్ చేశారు, కానీ దేవుడు ఎంత దూరం అంటే ఎవరు మెజర్ చేయలేరు. ఆయన ప్రేమను మెజర్ చేస్తున్నాడు. నేను ఎంత ప్రేమిస్తున్నానంటే నా పొడుగును ఒకసారి తెలుసుకో. ఎందుకంటే నీ పాపాలని నా వీపు వెనక తట్టు పారవేశానంటున్నాడు దేవుడు. మన పాపాలని దేవుని యొక్క వీపు వెనక తట్టు పారవేశాడు. ఇప్పుడు దేవుని యొక్క పొడవు మనకు తెలిస్తే మన పాపాలను దేవుడు ఎంత దూరంగా పెట్టాడో మనకు అర్థమవుతుంది. చూద్దామా? యెషయా గ్రంథము 38వ అధ్యాయము. యెషయా గ్రంథములోని 38వ అధ్యాయం 17వ వచనం చూస్తే, యెషయా గ్రంథం 38:17వ వచనం చూస్తే, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైన దేవా, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమగు గోతు నుండి విడిపించుతివి. నీ ప్రేమే లేకపోతే నేను నాశనం అయిపోయేవాడినయ్యా, ఇంకా పాపములో కూరుకుపోయేవాడిని. నేను ఎప్పుడైతే పాపము చేస్తావో నీవు నన్ను ఎదోమీలకు అప్పగించావు, మోయాబీలకు అప్పగించావు, ఫిలిష్తీయులకు అప్పగించావు, సిరియన్లకు అప్పగించావు, అష్షూరీయులకు అప్పగించావు, మరలా బబులోనీలు అంటున్నావు. నేను ఎన్నిసార్లు నేను తప్పిపోతూ ఉంటే ఎన్ని శిక్షలను అనుభవిస్తున్నాను. నీ ప్రేమ ఆ నాశనకరమైన గోతులను నన్ను విడిపించింది. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. అందులో ఏమని చెప్పండి? దేవుని యొక్క ప్రేమ ఉన్నది. మరలా చెబుతున్నాను, దేవుడు ప్రేమ అంటే ఏదో రూపాయో 2 రూపాయలకు సంతృప్తి చెందకండి. దేవుని ప్రేమ అంటే వెల ఇవ్వలేని రక్తము చేత కొనబడడంలో ఉంది ప్రేమ. దేవుని ప్రేమ అంటే ఈ లోకంలో ఉన్న అవసరాలు తీర్చుకోవడంతోనే సంతృప్తి చెందకండి. దేవుని ప్రేమ అంటే మనందరినీ కూడా పాపాన్ని నుంచి విడిపించి, పాపం నుంచి మనల్ని దూరపరిచి, మన పాపములన్నీ కూడా తీసివేసి, కడిగివేసి, మనలందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చి తన సన్నిధిలో, తన పరిశుద్ధతలో పాలు పంపులు ఇవ్వడమే అందులో ఉన్నది నిజమైన ప్రేమ. ఆ ప్రేమ ఎక్కడ రివీల్ చేయబడిందని అంటే శిలువ కార్యము ద్వారా రివీల్ చేయబడింది. మన పాపాలట దేవుని యొక్క వీపు. మన వీపు మనం చూసుకోగలమా? చూడలేం. ముందున్నోడు వీపు చూడగలం, మన వీపు మనం పోనీ అద్దంలో చూసుకుందామంటే అద్దం కూడా చూపించదు. మన వీపు చూడాలంటే ఎవడన్నా ఫోటో తీయాలి. దేవుడు చూడండి మన పాపాన్ని తన వీపు వెనక పారేస్తున్నాడు. అంటే మనం ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిగి మన పాపాలు ఒప్పుకొని ప్రభువా నేను తిరిగి చేయనని ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకుంటామో ఆయన ప్రేమలో మనం సహవాసం చేస్తాం. అవి ఎన్నటికీ కూడా జ్ఞాపకంలోకి రావిగా.
అది ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తాడనంటే అంత పొడుగు ఆయన ప్రేమ. మన పాపములన్నీ తీసుకెళ్ళి ఆయన వెనకాల వేసుకున్నాడు. నెక్స్ట్ పాయింట్ ఏంటి చెప్పండి? లోతు. దేవుని ప్రేమ యొక్క లోతు. సముద్రంలో చాలా బంగారం ఉందట, తెలుసా? ఆ సముద్రంలో ఉన్న బంగారాన్నంతా తీసి భూమి మీద ఉన్న మనుషులందరూ పంపిస్తే ఒక్కొక్కటి 2-3 కిలోలు వస్తుందట బంగారం. 2-3 గ్రాములే లేదు మన దగ్గర, 2-3 తులాలే లేదు బంగారం మన దగ్గర. కానీ సముద్రంలో అంత బంగారం ఉంది. అగాధ స్థలములలో బంగారం ఉన్నది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దేవుడు మన పాపాన్ని కూడా తీసివేసి అగాధ సముద్రంలో పడేస్తున్నాడు. సముద్రంలో బంగారాన్ని తీయడము అసాధ్యము, పడవేయబడుతున్న పాపాన్ని కూడా తీయడము అసాధ్యం. కాకపోతే అది మనకు సాధ్యమైపోతుంది. దేవుడు మన పాపాలని అంతగా క్షమిస్తున్నాడు. అందులో ప్రేమ ఉన్నది. మీకా గ్రంథము 7వ అధ్యాయము, మీకా గ్రంథములోని 7వ అధ్యాయము 19వ వచనం చూస్తే, ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నువ్వు పడవేసితివి. దేవుడు మన పాపాలన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తున్నాడు చెప్పండి? సముద్రం యొక్క అగాధంలో పడేస్తున్నాడు. మరలా అవి వెనక్కి రావాయి. మనమే తవ్వుకుంటా ఉంటాం. నా భార్య అదన్నది, నా భర్త ఇదన్నాడు, వాళ్ళు ఇదన్నారు, వీళ్ళు ఇదన్నారు, మనం తవ్వుకుంటా ఉంటాం. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అగాధంలో పడేస్తున్నాడు. ఇప్పుడు మనం తవ్వుకున్నట్లుగా దేవుడు కూడా పదే తవ్వితే ఈ పాటికి మనం అయిపోయేవాళ్ళమే. ఎప్పుడో అయిపోయేవాళ్ళం, మనశ్శాంతి ఉండకుండా ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళము. దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నావో, దేవుని యొక్క గుణాలు ఏవైతే మనకు రావాలి, అందులో ప్రేమ ఉన్నది. ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, ఒక్కసారి మనం ఆయన వైపు తిరిగితే ఆయన మన వైపు తిరిగి మన పాపాలన్నీ తీసివేసి ఆ పాపాలన్నీ తీసుకెళ్ళి సముద్రపై అగాధంలో పడేస్తాడు ఆయన. అది ప్రేమ అంటే. పాపము నుండి విడుదల పొందడంలో ప్రేమ ఉన్నది. పాపము నుండి రక్షణ పొందడంలో దేవుని యొక్క ప్రేమ ఉన్నది. ఈ ప్రేమ ప్రకటించేవాడు లేడు, ఈ ప్రేమను వినేవాడు కూడా లేదు. అర్థమవుతుందా? ఏదైనా జోక్ చెప్పొచ్చు కదండి. ఎప్పుడు చూసినా పాపం అంటారు ఏంటి? జోకులు చెప్పడానండి దేవుడు నన్ను ఎన్నుకోలేదు. ప్రసంగ వేదిక అనేది నవ్వించే వేదిక కాదు. ఇది నవ్వించే వేదికలు కావాలంటే జబర్దస్త్ ఉంది, ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, బిగ్ బాస్లు అని ఏమేమో నడుస్తున్నాయి కదా, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవి కాదు ఇది చాలా ప్రత్యేకమైనది. ఈ వేదిక ఎందుకు ప్రాముఖ్యమైనది అంటే, ఎందుకు ప్రామాణికం అంటే, మనుషులలో ఉన్న పాపాన్ని తీసివేసి దేవుని ప్రేమను మనుషులు తెలుసుకోవాలని దేవుడు నిర్ణయించిన వేదిక ఇది. కల్పనా కథలకు, కట్టు కథలకు, పిట్ట కథలకు ఇది వేదిక కాదు. ఇక్కడ దేవుని ప్రేమను చెప్పాలి. ఆ ప్రేమలో వస్తు సంబంధమైనవి కాదు, లోక సంబంధమైనవి కాదు, భూ సంబంధమైనవి కావు. పాపమును తీసివేసే పరిశుద్ధ సంబంధమైన దేవుని ప్రేమ ఇక్కడ బోధించబడాలి. ఇక్కడికి వచ్చి మనం అదే వినాలి. లోకంలో ఉన్నప్పుడు నవ్వుకుని, దేవుని మందిరానికి రానప్పుడు నవ్వుకుని, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నవ్వుకుంటే ఆత్మీయ జీవితం ఏమైపోతుంది చెప్పండి? నిర్లక్ష్యం అయిపోతుంది. ఆత్మీయ జీవితం గురించి మనం ఆలోచించట్లేదు. నాశనమైన గోతులకు పడిపోతున్నాము. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? నాశనమైన గోతుల నుంచి మనల్ని విడిపించి మన పాపములన్నీ తీసివేసి సముద్రం యొక్క అగాధంలో మన పాపాలను పడవేస్తున్నాడు. అందులో దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు కనబడుతుంది. ఇప్పుడు ఇంత ఎత్తైన డ్రమ్ ఉందండి, ఇంత ఎత్తైన డ్రమ్ ఉంది. దాని నిండా గులకరాళ్ళు ఉన్నాయి. కింద మొత్తం అడుగున భాగమున 1 గ్రామ్ బంగారం ఉంది. అర్థమవుతుందా? 1 గ్రామ్ బంగారం ఉంది అనుకోండి. అనుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎలాగైనా ఆ బంగారాన్ని చూడాలనుకుంటామా? ఎంత లోతైనా సరే ఆ బంగారాన్ని తెలుసుకోవాలనుకుంటాం. అది అర్థమైతే దేవుని ప్రేమ కూడా అంత లోతైన ప్రేమ. మన పాపములన్నీ తీసుకెళ్ళి అగాధంలో పడేసి ఆయన ప్రేమ ఎంత అంటే, ఇదిగో నాయన నా ప్రేమ ఇది అంటున్నాను ఆయన.
లాస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి? ఎత్తు. ఎత్తు ఎత్తు అంటే హైట్. ఎందుకు చెప్పారు? పొడుగు ఎత్తు ఆల్మోస్ట్ ఒకటే, కానీ బైబిల్ ప్రస్తావన చేసింది చెప్తున్నాను. ఎత్తు. ఎంత ఎత్తైన ప్రేమ అంటే ఆ ఎత్తు ఉన్నతమైన ప్రేమ. యెషయా గ్రంథము 44వ అధ్యాయము, యెషయా గ్రంథం 44వ అధ్యాయములో 22వ వచనం చూద్దాం. 22వ వచనం చూస్తే, నా ప్రేమ ఎంత ఎత్తైనదనంటే మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిసివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకో. మంచు విడిపోవునట్లుగా. ఇప్పుడు ఉదయాన్నే మంచు ఉంటుంది, ఎండ వచ్చిన తర్వాత మంచు కనపడుతుందా? కనపడదు. అలా దేవుడు మన జీవితానికి ఎంటర్ అయితే ఆ మంచంతా పోతుంది. మన లైఫ్లో ఉన్న మంచంతా, పాపం అనే మంచంతా పోతుంది. తర్వాత మబ్బు తొలగినట్లుగా, కొద్దిసేపు మబ్బులు ఉంటాయి, తర్వాత మబ్బులు పోతాయి. మబ్బు తొలగిపోయినట్లుగా మన పాపాలన్నింటినీ కూడా దేవుడు తెలియదు. మబ్బు ఎక్కడ ఉంటుంది చెప్పండి? హైట్లో ఉంటుంది. ఆ దేవుని ప్రేమ అలా దేవుడు మనకు సృష్టి ద్వారా నేర్పిస్తున్నాడు. దయచేసి గమనించండి, సిలువను గూర్చిన సువార్త ద్వారా ప్రపంచానికి దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. మనం ఎప్పుడూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, సిలువ అంటే కేవలము ఈ లెంట్ డేస్లోను, గుడ్ ఫ్రైడేలోను, ఈస్టర్కి అప్పుడు జ్ఞాపకం చేసుకుని కదా, గుడ్ ఫ్రైడే వస్తుంది, సిలువను గురించిన పాటలే పాడతాం సంఘంలో. తర్వాత సిలువను గురించిన పాట ఉండనే ఉండదు. చూడండి, ఆ దీనత్వము, ఆ తగ్గింపు ఆ రోజే. మిగిలిన రోజుల్లో 40 రోజులు ఫాస్టింగ్ చేశారు. 41వ రోజు మనం ఏం చేస్తున్నాము? 40 రోజులు ఫాస్టింగ్ తర్వాత యేసుప్రభు వారు సమాజంలోకి వెళ్ళిపోయి సువార్త ప్రకటించాడు. 40 రోజులు ఫాస్టింగ్ తర్వాత భక్తులు వారి జీవితాల్లో దేవుని యొక్క కార్యక్రమాల్లో మమేకమైపోయారు. చెరలో ఉన్న దానియేలు గారు యెరూషలేము వైపు చూసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. వారు మారాలి, వారికి మేలు జరగాలి, వారి జీవితాలు కట్టబడాలి అని. నెహెమ్యా గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, యెరూషలేము చుట్టూ ప్రాకారాలు నిర్మించబడాలని. భక్తులు ఉపవాసం ఉన్నారు ఎందుకంటే వారి ఆత్మీయ జీవితాలు కట్టబడాలి, వారి ఆత్మీయ జీవితాలు కట్టబడాలి, వారి సంబంధులు, వారి రక్త సంబంధులు, వారి బంధువులు, వారి దేశం యొక్క ఆత్మీయ జీవితాలు కట్టబడాలని ఉపవాసం ఉన్నారు. కానీ ఈరోజు మనం చేస్తున్న ఉపవాసాలు ఏవైతే ఉన్నావో, ఈ ఉపవాసాలు సిలువ దగ్గరికి వెళ్ళట్లేదు కదా. సిలువ దగ్గరికి వెళ్ళట్లేదు. మన ఉపవాసము సిలువ దగ్గరికి వెళ్ళాలి. మన ఉపవాసం సిలువ దగ్గరికి వెళ్ళిపోయి ఆ సిలువలో ఆయన త్యాగం చేసిన ఆ కార్యాన్ని, ఆ ప్రేమను మనం గమనించుకొని ఆ ప్రేమ ద్వారా మనము మన సంబంధికుల పట్ల, మన కుటుంబ సభ్యుల పట్ల, మన బిడ్డల పట్ల, భార్య పట్ల, భర్త పట్ల, తల్లిదండ్రుల పట్ల, అత్తమామల పట్ల నిజమైన ప్రేమను మనం చూపించాలి. ఎలా? మనం ఇంకనూ పాపములో ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడే, ఎదుటివారు పాపములో ఉన్నా కూడా మనం ప్రేమించాలి. వేరే ఆప్షన్ లేదు ఇక్కడ. ఎదుటివారు బలహీనతను చూపిస్తూ మనము వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎలా ఉన్నా మనం వాక్యానుసారంగానే మాట్లాడాలి. నేను చెప్పింది కరెక్టేనా అమ్మా? నేను చెప్పింది కరెక్టేనా? ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా సరే, వారి జీవితం ఎంత అధ్వాన్నంగా దరిద్రంగా ఉండని, మనం మాత్రము వాక్యములో నిలబడి మాట్లాడాలి. అదే పౌలు గారు అన్నారు, నేను మీకు ప్రకటించిన సువార్త మీరు అంగీకరించారు, ఆ సువార్త యొక్క విశ్వాసంలో మీరు నిలిచి ఉన్నారు. ఆ సువార్త వేరొక సువార్త కాదు, ఆ సువార్త సిలువను గూర్చిన సువార్త. లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం యేసుప్రభు వారు మృతుల్లో నుండి తిరిగి లేచాడు. పునరుత్థానం మనకు రావాలంటే మనము కూడా ప్రభువు చెప్పినట్టు మనం బ్రతకాల్సిందే. ఆ పునరుత్థానంలో మనము పాలిభాగస్తులం అవ్వాలంటే, పునరుత్థానములో మనకు స్థానము సంపాదించుకోవాలంటే ప్రభు చెప్పినట్టు మనం బ్రతకాల్సిందే. ఎదుటి వారు ఎంతటి వారైనా సరే మనం మాత్రము లేఖనాల్లో నిలబడి మాట్లాడాలి. ఎదుటివారు ఎంత పాపము చేస్తున్నా సరే లేఖనాలను దాటి మన ఆలోచన వెళ్ళకూడదు, వాక్యము దాటి మన ఆలోచన ఊహించకూడదు. మనకి ఎంత నొప్పి అవుతున్నా, బాధ అవుతున్నా, వేదన అవుతున్నా, ఇదిగో నేను మాట్లాడుతున్న మాట దేవుని వాక్యానుసారమేనా, నేను తీసుకున్న నిర్ణయం దేవుని వాక్యానుసారమేనా, నేను ఉపయోగిస్తున్న పదజాలం, టర్మినాలజీ దేవుని వాక్యానుసారమేనా, దేవుడు నన్ను ఇలాగే మాట్లాడమన్నాడా? వాక్యములో ఉండి మాట్లాడాలి. ఎవరు మాట్లాడతారు?
దేవుని యొక్క నిజమైన ప్రేమను విన్నవారు, గ్రహించిన వారు, అర్థం చేసుకున్నవారు దాని ప్రకారంగా జీవించాలని ప్రయత్నం చేసేవాళ్ళు నిలబడతారు. అలా అనుకుంటే యేసుప్రభువు వారు మనల్ని మారుస్తాడా అండి? మనం మారం. దొంగలను మార్చడండి, వేశ్యలను మార్చడండి, వ్యభిచారులను మార్చడండి, నరహంతకులను మార్చడండి. ఆయన కృప ఈరోజు మన మీద అంత మెండుగా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సిలువను గూర్చిన వార్త ఇక్కడ బోధించబడుతుంది. ఈ బోధ మనుషులను సంతోషపెట్టే బోధ కాదు. మనుషులను సంతోషపెట్టే బోధ అయితే అది సిలువకు శత్రువైపోతుంది, అది వేరొక సువార్త అయిపోతుంది, అది భిన్నమైన సువార్త అయిపోతుంది. ఇక్కడ నుండి మనము మంచి మాటలు హృదయంలో భద్రపరుచుకుని కుటుంబాల్లో, ఉద్యోగ స్థలంలో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం ప్రతిరోజు ఎక్కడైతే ఉంటామో, అది ఉద్యోగ స్థలమైనా, వ్యాపార స్థలమైనా, షాప్లోనైనా, ప్రయాణంలోనైనా, మనం ఎక్కడైనా సరే మనము ఈ సిలువ మాటలకు తగినట్లుగా మన జీవితాల్లో మనము నడిపించుకోవాలి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో దేవుని ప్రేమను చక్కగా వింటూ తెలుసుకుంటూ పరలోకం వెళ్ళిపోవాలండి. సిలువ వేయబడిన జీవితం అంటారు దాన్ని. అర్థమవుతుందా? సిలువను గురించిన సువార్త వినేవాళ్ళు ఎలా బ్రతకాలి? సిలువ వేయబడినట్లుగా. చివరిగా మాట చూసుకుని మనం ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం చూసినట్లయితే, గలతీ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం చూస్తే, ఓ అవివేకులైన గలతీయులారా. వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే వాక్యం బాగా వింటారు, వాక్యం బాగా చెబుతారు, కానీ వాక్యాన్ని మాత్రం వారి జీవితాల్లో ప్రవర్తించరు. అందుకే అన్నాడు, అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదురు ప్రదర్శింపబడ్డాడు కదా. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీ కన్నుల ఎదుట సిలువ వేయబడిన యేసుక్రీస్తు గురించి సువార్త మీకు ప్రకటించబడింది కదా. ఇది విన్న తర్వాత కూడా నాకు నచ్చినట్టే బ్రతుకుతానంటే అవివేకులైన గలతీయులారా అన్నాడు, మనల్ని కూడా అంటాడు. దేవుడికి ఎలాంటి మొహమాటం లేదు కదా. అలా కాబట్టి అట్టి అవివేకంలో ఉండకుండా 2వ అధ్యాయం 20వ వచనం చూస్తే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు సిలువలో తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందని విశ్వాసం వల్ల జీవిస్తున్నాను. ఫైనల్ వర్డ్ ఇది. నేను ఎలా బ్రతుకుతున్నా అంటే, ఈ లైఫ్ నాది కాదండి, ఈ మాట నాది కాదండి, ఈ జీవితం నాది కాదండి, ఇదంతా కూడా యేసుప్రభుదండి. యేసుప్రభు, సిలువ వేయబడిన యేసుప్రభు. అందుకే నేను ఎలా బ్రతుకుతున్నానంటే, నేను కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాను. మనము క్రీస్తు యొక్క మరణములో బాప్తిస్ము ద్వారా పాతి పెట్టబడ్డాము. తిరిగి లేచామంటే జీవించాల్సింది మనం కాదు, బ్రతకాల్సింది మన కొరకు కాదు, క్రీస్తు నిమిత్తం బ్రతకాలి, క్రీస్తు మాట కొరకు బ్రతకాలి, క్రీస్తు వలే మనం బ్రతకాలి. అందుకే పౌలు గారు అంటున్నారు, జీవించువాడును నేను కాదు, నా యందు క్రీస్తు జీవించుచున్నాడు. క్రీస్తు మనలో ఉంటే మాట మృదువుగా ఉంటుంది, క్రీస్తు మనలో ఉంటే ఓపిక ఉంటుంది. ఏ ఓపిక? సిలువ మీద ఆయన ఎంత ఓర్చుకున్నాడే అంత ఓపిక ఉంటుంది మనకి. చాలామంది అంటారు, భూమికి ఉన్నంత ఓపిక ఉండాలి రా అబ్బాయి అని. భూమికి కొంతవరకు భరిస్తుంది. భూకంపాలు ఎందుకు వస్తాయి? కింద ఉన్నదంతా తీసేస్తున్నారు కాబట్టి అది ఒక్కసారిగా అడ్జస్ట్ చేసుకుంటుంది. ఒకనొక రోజు అది కూడా బ్లాస్ట్ అయిపోతుంది. కానీ యేసుప్రభు అలా బ్లాస్ట్ అవ్వలే. యేసుప్రభుకు ఉన్నంత ఓపిక ఉండాలి మనకి. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఆహ్వానిద్దామా ప్రభువుని మన హృదయాల్లోనికి? అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా అందరికి అడుగుతున్నాను, ఆహ్వానిద్దాం ప్రభువుని మన హృదయంలోకి. ఈ రోజు నుంచి చెబుతామా? ఈ రోజు నుంచి ఇష్టముంటే చెప్పండి అండి, మీ ఇష్టం లేకపోతున్నా. ఈ రోజు నుంచి క్రీస్తే నా హృదయం అందున్నాడు కాబట్టి నా మాట, నా ఆలోచన, నా పని, నా విధి విధానాలు అన్నీ కూడా క్రీస్తు మాట్లాడినట్లుగా, క్రీస్తు పని చేసినట్లుగా, క్రీస్తు ఓర్చుకున్నట్లుగా, క్రీస్తు సహించుకున్నట్లుగా, క్రీస్తు బూతులు తిట్టినట్టుగా ఉందా? లేదు. మంచి మాటలు మాట్లాడుకుంటూ క్రీస్తు వలె మన జీవితాలను మనము
ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ మాటలు